హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. సో ప్రీవియస్ వీడియోస్ ఆల్జీబ్రా టాపిక్స్ కంప్లీట్ చేసాం కదా. ఇప్పుడు 3 టర్మ్స్ వచ్చే ఫార్ములాస్ మనం డిస్కస్ చేద్దామా ఈరోజు. ఇవి చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ వస్తుంది మీకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ, రైల్వే ఎగ్జామ్స్ కానీ, ఇప్పుడు రాయబోతున్న ఆర్పిఎఫ్ ఎగ్జామ్స్ కానీ. నెక్స్ట్ చూడండి, స్మాల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు. ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో రాబోతున్న ఎన్టీపీసీ ఎగ్జామ్ వచ్చి ఏప్రిల్లో 99% ఛాన్సెస్ ఉందిమా. ఓకే, ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అదేవిధంగా మన వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను 3 టర్మ్స్ వచ్చే ఫార్ములాస్ ఒక్కసారి డిస్కస్ చేస్తాను చూడండి మీకు. చాలా ఇంపార్టెంట్. మీకు ఏ ఎగ్జామ్ పైన, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఈ వీడియో స్కిప్ చేసేయండి మీకు బ్యాంక్ ఆస్పిరెంట్స్కి అవసరం లేదు ఈ వీడియోస్. ఎందుకంటే ప్యూర్ మ్యాథ్స్ రావు, బ్యాంకింగ్ ఎగ్జామినేషన్లో ప్యూర్ మ్యాథ్స్ అసలు ఐడియానే ఉండదన్నమాట, అసలు రావు అనమాట, అసలు కన్సిడర్ లేదు, చాప్టర్సే లేవు. సో మనకి ఎక్కడ యూజ్ అవుతాయంటే రైల్వే ఎగ్జామ్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, వీటికి మాత్రమే ప్యూర్ మ్యాథ్స్ అనేది మనకి మెన్షన్ చేస్తాడు. అదేవిధంగా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఇక్కడ నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి కంపల్సరీగా వస్తాయి. ఒక్కసారి చూడండి, డిగ్రీ 3-2 అని చెప్పాను. ఏం డిగ్రీ అంటే ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ చిన్న స్మాల్ ఎగ్జాంపుల్ తీసుకుంటా నేను. సో ఫర్ ఎగ్జాంపుల్ x³ x స్క్వేర్, ఇక్కడ ఏం లేదు కాబట్టి పవర్ 1, ఇక్కడ 2, నెక్స్ట్ 3. సో ఇక్కడ ఏమవుతుందో పవర్ 1 ఉంది కదా, అదే మనం డిగ్రీగా కన్సిడర్ చేస్తాము. ఓకే, ఇక్కడ x⁻1 అంటే డిగ్రీ = 1 అని. నెక్స్ట్ x⁻2 అంటే ఏమి, డిగ్రీ = 2 అని. డిగ్రీ = 1, ఇక్కడ డిగ్రీ = 2. నెక్స్ట్ x⁻3 డిగ్రీ = 3 అవుతుంది. సో పవర్ డిగ్రీ. ఇప్పుడు చూడు, చిన్న సింపుల్ చెప్తాను. సో x⁻1 అంటే లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. లీనియర్ ఈక్వేషన్. ఓకే, నెక్స్ట్ డిగ్రీ = 2 అయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మీరు లోయర్ క్లాసెస్లో చదివింటారు. నెక్స్ట్ డిగ్రీ = 3 అయిందంటే పాలినామియల్ అవుతుంది. మోర్ దాన్ 2 పాలినామియల్. అది పాలినామియల్ 3 కావచ్చు, డిగ్రీ 4 కావచ్చు, 5 కావచ్చు, ఎంతైనా కావచ్చు. మోర్ దాన్ 2, గ్రేటర్ దాన్ నథింగ్ బట్ 3 కావచ్చు, 4 కావచ్చు, 5 కావచ్చు, ఎంతైనా ఉండొచ్చు. దాన్ని ఏమంటాము, పాలినామియల్స్ అంటాం. ఇది సింపుల్ డెఫినేషన్. ఇప్పుడు 3 టర్మ్స్ వచ్చే ఫార్ములాస్ ఒకసారి సింపుల్గా డిస్కస్ చేస్తాను చూడండి. a + b + c² = a² + b² + c² + 2ab + 2bc + 2ca. ఇది ఫార్ములా. ఓకే, 3 టర్మ్స్ వచ్చే ఫార్ములా. మనం ఇంతకుముందు ఏం చేసాము, 2 టర్మ్స్ వచ్చిన ఫార్ములాసే డిస్కస్ చేస్తాం. ఇప్పుడు 3 టర్మ్స్ వచ్చింది, ఎక్స్ట్రా సి యాడ్ అయింది, అంతకుమించి ఇంకేం లే. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ 2ab + 2bc + 2ca ఎట్లా వచ్చిందంటే చూడండి, abc. ఓకేనా, 2ab 2bc 2ca, రైట్. 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ఇదే ఫార్మేషన్ ఇంకో ఫార్ములా చూసేద్దాం. a² + b² + c² - ab - bc - ca = ½ a - b² + b - c² + c - a². ఇది కూడా ఫార్మేషన్ ఉంటుంది, a - b² b - c² c - a². ఓకే, ఇక్కడ మల్టిప్లికేషన్ వచ్చింది, ఇక్కడ సబ్ట్రాక్షన్ వచ్చింది. ఈ 2 ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ మనము క్వశ్చన్స్లో యూజ్ చేస్తాం. ఇప్పుడు క్యూ ఫామ్లో వచ్చే ఫార్మేషన్ చూద్దాం. సో ఇఫ్ a³ + b³ + c³ - 3abc = a + b + c × a² + b² + c² - ab - bc - ca. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ, రైల్వే ఎగ్జామ్స్లో కానీ కంపల్సరీ వీటిపైన ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ వస్తుంది మా. ఓకేనా. సో ఏమి, a³ + b³ + c³ - 3abc = a + b + c × a² + b² + c² - ab - bc - ca. ఇదే ఫార్మేషన్ని కొద్దిగా చేంజ్ చేద్దాం, ఒక ఫార్మేషన్ చేంజ్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ టర్మ్ మొత్తము ఇక్కడ ఉందా, అదే టర్మే కదా ఇక్కడ ఉంది. ఈ టర్మ్ని ఇక్కడ మనం రీప్లేస్ చేస్తాం అంతే. ఇదే ఫార్మ్ కొద్దిగా చేంజ్ చేస్తాం చూడండి. a³ + b³ + c³ - 3abc = ½
ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ హాఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి అలాగే ఉంచేనా. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్. చిన్న చేంజ్ చేస్తా, ఇది కూడా ఎగ్జామినేషన్లో అడిగే ఛాన్సెస్ ఉంది మనకు. ఇప్పుడుండే ట్రెండింగ్ మోడల్స్. ఇప్పుడు మనము చిన్న కండిషన్స్ చూద్దాం. ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3abc అని మెన్షన్ చేసినాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏమన్నాడు, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఇక్కడ నేను 0 సబ్ చేసి టోటల్ టర్మ్ 0 అవుతుందా. ఈ మైనస్ ఏబీసీ అవుట్ సైడ్ పోతే ఏమవుతుంది, ప్లస్ ఏబీసీనా, అదే కదా ఇక్కడ రాసింది నేను. ఇఫ్ ఈ సెకండ్ కండిషన్ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి, ఈ కండిషన్ నేను క్వశ్చన్ సాల్వింగ్ చేసేటప్పుడు మీకు డిస్కస్ చేస్తాను, అంతవరకు ఇది అలాగే ఉంచేస్తా. ఇఫ్ ఏ కమా నెక్స్ట్ ఫార్ములా చూడండి, ఇఫ్ ఏ కమా బి కమా సి ఆర్ ఇన్ ఏపీ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో కామన్ డిఫరెన్స్ అనేది సేమ్ ఉంటుంది. వాడే చెప్పిన కామన్ డిఫరెన్స్ ఈజ్ సేమ్ ఈజ్ ఈక్వల్ టు డి అని. ఏమన్నాడు, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబీ మైనస్ బీసీ మైనస్ సిఏ ఈజ్ ఈక్వల్ టు 3d స్క్వేర్. ఇక్కడ ఈ ఫార్మేషన్ ఇక్కడ రాస్తాను ఇక్కడ. సో 3d స్క్వేర్. నెక్స్ట్ అదే క్యూబిక్ ఫార్ములా వస్తే ఇఫ్ ఏ కమా బి కమా సి ఆర్ ఇన్ ఏపీ then a cube plus b cube plus c cube minus 3abc is equal to 9d square into b. 9d square కంటిన్యూషన్ చేద్దాం నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్. ఈ ఫార్ములాస్ అన్నీ ఏ విధంగా జనరేట్ చేసుకోవాలా, మనం ఏ విధంగా యూజ్ చేయాలా, ఇక్కడ ప్లస్ వస్తే ఏమి మైనస్ వస్తే ఏమి, ఈ ఫార్ములాస్ నెక్స్ట్ కంటిన్యూషన్ చేద్దాం. ఓకే, స్క్వేర్ ఏమవుతుంది, సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, ఇది కదా యాక్చువల్ ఫార్ములా, అందరికి తెలిసిందే. సో ఇంకో టర్మ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాయి ఇక్కడ, అంతకుమించి నేను ఏం చేయట్లా. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, సో ఏమవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ నెక్స్ట్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca, ఇది ఫార్ములా యాక్చువల్గా. సో సింపుల్ లాజిక్. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ, 3 టర్మ్స్ ఉన్నాయి. ఓకేనా, ఫస్ట్ 2ab, తర్వాత 2bc, తర్వాత 2ca, ఇదే ఫార్ములా, అదే కదా అక్కడ. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. నెక్స్ట్ వన్ చూడండి, ఏ ప్లస్ బి మైనస్ సి, మైనస్ అనేది ఒక టర్మ్ యాడ్ చేసుకుందాం. ఓకేనా, సో చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ 2bc మైనస్ 2ca. సార్ ఇక్కడ మైనస్ ఎలా వచ్చిందా ఒకసారి చెప్తాను చూడండి నీట్గా. సో మనకి ఇక్కడ మైనస్ కదా ఇందాక, ఏ బి సి, సో మైనస్ ఉండేది ఏదానికి, ఈ టర్మ్ కదా. సో ఈ 3 టర్మ్స్లో మైనస్ ఉండేది ఒక టర్మ్ మాత్రమే మనకి. ఓకేనా, సో ఇక్కడ నేను ఏం చెప్తున్నా, 2ab, ఇక్కడ పాజిటివ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఉంది, 2 ఇంటూ ఏబి, రైట్. నెక్స్ట్ 2bc, 2 ఇంటూ బి మైనస్ సి, మైనస్ ఇంటూ బి ఏమవుతుంది, మైనస్ 2bcనా, అదే కదా నేను రాసింది. నెక్స్ట్ చూడండి 2ca, సి అనేది మైనస్ కదా, నెక్స్ట్ ఏ అనేది పాజిటివ్ కదా, సో పాజిటివ్ ఏ చూడండి, మైనస్ 2caనా. సో ఇలా కన్సిడర్ చేసుకొని మన ఫార్ములాస్ అనేది యూస్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ 2bc మైనస్ 2ca. సో ఇంకొకటి ఏం సార్ అంటే ఇక్కడ సి స్క్వేర్లో మైనస్ ఎందుకు రాలేదు అంటే ఒక చిన్న లాజిక్, మైనస్ సి ఇంటూ మైనస్ సినా, సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది, అందుకే సి స్క్వేర్ వచ్చేసింది. చూడండి, ఎప్పుడైనా కానీ ఒక చిన్న సింపుల్ టెక్నిక్ చెప్తాను చూడండి, ఏదైనా నంబర్ కానీ అది లెటర్ కానీ ఏదైనా కానీ పవర్ అనేది ఆడ్ ఉంటే, అంటే ఇక్కడ నెగిటివ్ నంబర్ కానీ నాకు నెగిటివ్ లెటర్ ఏదైనా తీసుకోండి మీ ఇష్టం, ఎనీ వేరియబుల్, పవర్ అనేది నెగిటివ్ ఉండి ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంటే ఆ వాల్యూ మనకు మైనస్లోనే వస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, -2 ఇంటూ -2 క్యూబ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, -2 క్యూబ్. -2 క్యూబ్ నేమ్ రాసుకోవచ్చు, ఎన్ని టైమ్స్ ఉంది, 3 టైమ్స్ ఉంది. సో -2 ఇంటూ -2 ఇంటూ -2, సింపుల్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఓవరాల్గా చూస్తే మైనస్ వచ్చేసిందా. సో 2 2 జా 4, 4 2 జా 8, ఏమైట్ -8. కానీ ఒక చిన్న ఇంత ప్రతిసారి చేయలేం కదా మనము, ప్రతిసారి మల్టిప్లై చేయలేము కదా, అలాంటప్పుడే నేను ఏం చెప్తున్నా, ఇక్కడ ఆడ్ నెంబర్ ఉందా, పవర్లో ఆడ్ నెంబర్ కనిపిస్తుందా మీకు, ఈ ఆడ్ నెంబర్ అయితే ఏమవుతుంది, మనకు వాల్యూ వచ్చేది కూడా నెగిటివ్ వాల్యూ వస్తుంది, మనకు వచ్చే వాల్యూ ఏమవుతుంది, నెగిటివ్ వాల్యూ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ అనుకుందాం, సో అదే 2 power 4 అనుకుందాం, నెగిటివ్ వాల్యూ ఇక్కడ -2 whole power 4.
సో చూడండి -2 ఇంటూ -2 ఇంటూ -2 ఇంటూ -2. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకేనా? ఓవరాల్ చూసి ఎంత వచ్చింది? ప్లస్ వచ్చింది. సో 2 2 జా 4, 4 2 జా 8, 8 2 జా 16. సో 16 వచ్చింది ఇక్కడ మనకి వాల్యూ. సో 16 ఏం 16 ప్లస్ 16. సో ఇదే మైనస్ వాల్యూ ప్లస్ క్యూబ్ చేసింది ఏమొచ్చింది ఇక్కడ? సో ఇక్కడ చూసే మనకు పవర్ అనేది ఏమిట్లో ఉంది? ఇక్కడ మనకి ఈవెన్లో ఉంది. సో ఎనీ ఈవెన్ నంబర్ అంటే నెగిటివ్ నంబర్, బేస్ ఈజ్ నెగిటివ్ నంబర్ ఉండి పవర్ అనేది ఆడ్ నంబర్ ఉంటే నెగిటివ్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ బేస్ అనేది నెగిటివ్ వాల్యూ ఉండి పవర్ అనేది ఈవెన్ నెంబర్ ఉంటే మనకి వాల్యూ పాజిటివ్లో వస్తుంది. ఓకేనా? ఇది మన నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఫార్ములా చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు 3 ఫార్ములాస్ కన్సిడర్ డైరెక్ట్గా రాసాను చూడండి ఒకసారి. 3 ఫార్ములాస్ డైరెక్ట్గా రాసేస్తాను ఒకసారి చూడండి. సో ఎలా సార్ అంటారా ఒకసారి చూడండి. స్క్వేర్స్ వచ్చే ఫార్ములాస్ 3 టర్మ్స్ స్క్వేర్స్ వచ్చే ఫార్ములాస్ డైరెక్ట్గా రాసేస్తాను చూడండి. సో ఏ ప్లస్ బి ప్లస్ సి, ఇది ఫస్ట్ ఫార్ములానే ఇందాక చెప్పిన ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. నెక్స్ట్ ఏ మైనస్ బి ప్లస్ సి రాస్తున్నాను చూడండి. ఇప్పుడు మైనస్ బికి వేసుకున్నాను నేను. సో సేమ్ ఇదే టర్మ్ ఫార్మేషన్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వాలంటే చూడండి, ప్లస్ ప్లస్ ఏ మైనస్ బి ప్లస్ సి, ప్లస్ ఇంటూ మైనస్. నెక్స్ట్ టర్మ్ ఏమి యాక్చువల్గా 2ab రావాలా, నేనేం చేస్తున్నా -2ab అవుతుంది. ఎందుకు సార్ -2ab అంటే చూడండి, ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్ కదా, అందుకే -2ab. నెక్స్ట్ -2bc, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, సో -2bc. నెక్స్ట్ ప్లస్ ఇంటూ ప్లస్, ప్లస్సే కదా, ప్లస్ 2ca. ఓకేనా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఫార్ములా, నెక్స్ట్ ఫార్మేషన్ చేస్తాను చూడండి. ఏ ప్లస్ బి మైనస్ సి వేసుకున్నాం హోల్ స్క్వేర్. సో ఇలా డైరెక్ట్గా ఫార్ములాస్ మన కాన్సెప్ట్ గుర్తుంది అనుకోండి, డైరెక్ట్గా ఫార్ములాస్ మీరే అటెండ్ చేసేస్తారు, డైరెక్ట్గా రాస్తారా. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, ఈ టర్మ్స్ అనేవి మారవమ్మా, మనకి ఉండేది మారేదంతా ఇక్కడే. ఇక్కడ ప్లస్ 2ab మైనస్ 2abc అలా ఈ టర్మ్స్ యూస్ చేసుకొని మనము ఇక్కడ వాల్యూ చూసుకొని చేయాల్సి వస్తుంది. ఓకేనా? సో చూడండి, సో ఏమవుతుంది? ప్లస్ 2ab మైనస్ 2bc మైనస్ 2ca కంప్లీట్ అయిపోయింది. సో ఇవి 3 ఫార్ములాస్ మనము యూస్ చేస్తాం అనమాట, ఎక్కడ స్క్వేర్స్ యూస్ చేసి. సో ఇప్పుడు ఇంకో ఫార్ములా చూడండి, ఇక్కడ చెప్తున్నాను చూడండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్. సో ఇది ఎలా వచ్చిందో మీకు నాకు తెలిసి అవసరం లేదు, కానీ గుర్తుపెట్టుకోండి. చూడండి ఒకసారి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్, చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూడమ్మా, హాఫ్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్. ఇది సి మైనస్ ఏ హోల్ స్క్వేర్. సింపుల్ టెక్నిక్ చెప్తాను చూడండి, ఇక్కడ కూడా ఈజీనే, ఇది కూడా యాక్చువల్గా అంటే మనకి. సో ఇక్కడ ఏముంది? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ. సింపుల్, ఏ బిసి, ఏ మైనస్ బి, బి మైనస్ సి, సి మైనస్ ఏ. ఓకేనా? ఇది కూడా స్క్వేర్స్లో యూజ్ చేసే టర్మ్స్ అనమాట. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఫార్ములా చూడండి. ఇప్పుడు క్యూబ్ ఫార్మ్లోకి వెళ్తున్నాను నేను, క్యూబ్ ఫార్మేషన్లోకి వెళ్తున్నాను చూడండి. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ. ఇది ఫార్ములాస్ అనమాట. సో ఇంకో ఫార్మేషన్ చెప్తాను, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ. ఇది మన క్యూబ్ ఫామ్లో యూజ్ చేసే ఫార్మ్స్. అంటే డిగ్రీ 3 చూడండి, ఇక్కడ క్యూబిక్ ఫామ్ అనమాట, డిగ్రీ 3. క్యూబిక్ ఫామ్లో అంటేనే 3 కదా ఆల్మోస్ట్ ఆల్. నెక్స్ట్ చూడండి, ఇదే ఫార్ములాస్ జస్ట్ కన్వర్షన్ చేద్దాం. సో ఇందాక రాసిన ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ టర్మ్ని నేను ఇక్కడ కొంచెం చిన్న చేంజ్ చేసి రాసిన. ఇందాక ఇక్కడ ఫార్ములా వచ్చిందా? సేమ్ చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇదే టర్మ్ అయినా ఇక్కడ ఉంది. సో చూడండి, ఇదే టర్మ్ అయినా ఇక్కడ ఉంది, బాగా అబ్జర్వ్ చేయండి.
బోర్డ్ని. సో ఏ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ ఏ, ఇదే టర్మేనా? ఈ టర్మ్ని ఇక్కడ మనం దీన్ని రీప్లేస్ చేస్తామంట, అంత ముంచి ఏం లేదు. ఒకసారి చూడండి, రాస్తాను చూడండి. ఇప్పుడు యాక్చువల్గా ఫార్ములా ఏమి? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ. ఓకేనా? ఇదే కదా ఫార్ములా. సో క్యూబ్ ఫార్ములా అంటే డిగ్రీ 3 వచ్చే ఫార్ములా అనమాట. సో ఒకసారి బాగా అబ్జర్వ్ చేస్తే ఈ టర్మ్ అయినా ఇక్కడ ఉంది, బాగా చూడండి. ఆ టర్మ్ అయినా అక్కడ ఉంది, ఆ టర్మ్ ప్లేస్లో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అంతకుముందు నేను ఏం చేయట్లేదు ఇక్కడ. సో హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ, సో దీన్ని రీప్లేస్ ఇదే కదా, హాఫ్ ఆల్రెడీ బిఫోర్ వేసుకున్నాం. మల్టిప్లికేషన్లో ఎలా వేసుకోవచ్చు, ఓకే, బిఫోర్ వేసుకోవచ్చు. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్, ఇది ఫార్ములాస్. ఓకే, ఇది క్యూబ్ ఫార్ములా వచ్చే ఫార్ములా. సింపుల్ చూడండి. ఇప్పుడు కేస్ 1 చూడండి, ఏం చెప్పాడు? ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 3abc అవుతుంది అని చెప్పినాడు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటా. సో ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే మొత్తం 0 అవుతుందా? 0 అంటే ఎనీథింగ్ ఈజ్ ఆల్సో 0. సో అప్పుడు ఏమవుతుంది? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈజ్ ఈక్వల్ టు 0నా? సో ఇక్కడ ఎంత ఏమవుతుంది? అట్ సైడ్ పంపిస్తామా? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 3abc అవుతుంది. 3abc, రైట్? ఇదే కదా నేను రాసింది. సో ఇంకో ఫార్మేషన్ కూడా ఉంది ఇక్కడ. ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి అవుతుంది ఆ టైంలో కూడా. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి, అప్పుడు ఏమవుతుంది? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3abc. నెక్స్ట్ చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్మేషన్ ఇది. ఇఫ్ ఏ కామా బి కామా సి, if a comma b comma c are in AP with common difference is, so d with common difference is d. So a formation ఏమి? a square plus b square plus c square minus ab minus bc minus ca is equal to 3d square. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాడు, అంతకు మించి ఏం లేదు. దీన్ని సింప్లిఫై చేస్తాను చూడమ్మా ఒకసారి. ఇఫ్ ఏ కమ బి కమ సి ఆర్ ఏపీ, ఏపీ అంటే అథమెటిక్ ప్రోగ్రెషన్, కామన్ డిఫరెన్స్ ఇస్ డి అంటే అథమెటిక్ ప్రోగ్రెషన్స్ అంటే ఫస్ట్ చూడండి. సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో 1 2 3 4 తీసుకున్నాం. ఇది అథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉందా లేదా? సో అథమెటిక్ ప్రోగ్రెషన్ డెఫినేషన్ ఏమంటే, ఇన్ ద అథమెటిక్ ప్రోగ్రెషన్ దెర్ ఇస్ కామన్ డిఫరెన్స్ ఈస్ ఈక్వల్. ద గివెన్ సిరీస్ ఈస్ కామన్ డిఫరెన్స్ ఈస్ ఈక్వల్. సో లెట్ us see. So T1, this is term 1, this is term 2, this is term 3, term 4. So we can observe these two terms. Common difference is D. T2 minus T1. Next to T3 minus T2. Next to T4 minus T3. So ఒకసారి చూడండి మా, T2 ఎంత? T2 ఎంత వాల్యూ? 2. 2 minus 1 ఎంత వచ్చింది? 1. నెక్స్ట్ ఎంత వచ్చింది? T2 minus 3 ఏమొచ్చింది? 3 minus 2 is equal to 1. నెక్స్ట్ 4 minus 3 is equal to 1. By the definition of arithmetic progression, the common difference is equal. So we have to observe this. This is D's common difference is first term and second term is 1, and also second term and third term and second term is also equal. So next fourth term and third term also is equal. So by observing this series, given series is arithmetic progression. ఓకే, ఒకసారి చూడండి. ఏం లేదు, సింపుల్గా అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ డెఫినేషన్ ఏమంటే, కామన్ డిఫరెన్స్ టర్మ్స్కి డిఫరెన్స్ మధ్య చూస్తామంటే అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్లు. సో సింపుల్ చూడండి, టర్మ్ 2 మైనస్ టర్మ్ 1 1 వచ్చిందా? నెక్స్ట్ 1 నెక్స్ట్ 1 బాగా అబ్జర్వ్ చేసి ఏమొచ్చేసింది? టర్మ్ కామన్ డిఫరెన్స్ ఈజ్ సేమ్. సో ఒక్కసారి ఇప్పుడు వాడిచ్చిన ఫార్మేషన్లో మనము ఏ కమా బి కమా సి ఆర్ అని ఏపీ విత్ కామన్ డిఫరెన్స్ ఈజ్ డి వాడే చెప్పినాడు. సో ఏబిసి ఇది వాడే కదా ఇచ్చింది ఇది. సో T1 T2 T3 డి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందో ఫైండ్ అవుట్ చేద్దామా? T2 మైనస్ T1. సో బి మైనస్ ఏనా. నెక్స్ట్ డి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? సి మైనస్ బినా. T3 మైనస్ T2. ఓకే, నెక్స్ట్ చూడండి,
ఇది ఇలాగే ఉంచుతాను చూడండి, నీకు ఫైనల్గా చెప్తా, క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు 3D² ఎట్లా వచ్చిందో చూద్దాం. ఈ ఫార్ములా యూస్ చేద్దామా? మరి ఏం చెప్పినాడు? A² + B² + C² - AB - BC - CA = ½ ఆఫ్ A - B² + B - C² + C - A². సో ఆల్రెడీ వచ్చేసింది. B - A ప్లేని మనం ఏం రాసుకుందాం? D రాసుకుందాం. రివర్స్ రాసుకుంది A - B రాసుకొని -Dగా రాసుకోవచ్చా? ఈ మైనస్ అనేది కామన్ తీసి అవుట్ సైడ్ పంపించిన. నెక్స్ట్ ఇదేమవుతుంది? B - Cని ఏం రాసినా -Dగా రాసుకుంటున్నాను. సో ½ ఇంటూ B - C ఏమవుతుంది? A - B ఏమవుతుంది? -D². నెక్స్ట్ -D² + C - A రావాలా? C - A మనకు రాలేదే, ఎట్లా మరి? C - A ఎలా చేద్దాం? సో ఇప్పుడు చూడండి, ఇవి రెండు టర్మ్స్ని అడిషన్ చేద్దామా? చూడండి, C - A. సో D + D ఎంత? 2D. సో B - A + C - B. సో +B + -B క్యాన్సలా? C - A వచ్చేసింది. A + C అన్నా C - A అన్నా అంతా ఒకటే కదా. సో 2D², 2Dనా? సో ఇక్కడ ఏం రాద్దాం? 2D అని వస్తుందా? 2D² రైట్. అదే కదా వచ్చింది ఇక్కడ రెండు అడిషన్ చేసినప్పుడు. సో ½ ఇంటూ D² -D² ఎంత? ఇందాక చెప్పిన కాన్సెప్ట్ +D² అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? +D² అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? 4D² అవుతుంది. ఓకే, D² + D² + 4D² ఎంత అవుతుంది? 6D² అవుతుంది. 6D² బయట ఎంత? 2 1 2 3 సో 3D². సో కండిషన్ ఏమి ఇచ్చినాడు మనకి? ఇఫ్ A, B, C are in AP, the common difference is same. AP అంటేనే మనకు డైరెక్ట్ ఫార్ములా A² + B² + C² - AB - BC - CA = 3D². సో అదే ఫార్మేషన్లో క్యూబ్లో డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ AQ + BQ + CQ - 3ABC = 9D² × B. సింపుల్గా చూడండి, దీన్ని స్క్వేర్ చేయండి. 9D² × B, 9D² × B. ఓకేనా? సో ఇంతవరకు మ్యాక్సిమం ఫార్ములాస్ అనేవి కవర్ అయిపోయినాయి. నెక్స్ట్ సిరీస్ నుంచి మనము క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. సో ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.